నమస్కారం. కార్తీక పూర్ణిమ మరియు వ్రతోద్యాపన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అసలు కార్తీక పూర్ణిమ వ్రతోద్యాపన అంటే ఏంటి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం నమ శివాయ. కార్తికే ధాత్రి వృక్షాదః చిత్రన్నై తోషయే ధరిం బ్రాహ్మణేన భోజయుద్భక్త్యా స్వయం భుంజేత బంధుభిః అని మనకి చెప్పబడుతూ ఉంది. అంటే కార్తీక మాసంలో కనుక ఉసిరిక చెట్టు కింద శుచిగా వండినటువంటి వివిధ వంటల్ని కేశవారాధనతో, అంటే అక్కడ విష్ణువుని శివ ఇద్దరిని కూడా ఆరాధించి నివేదించి బంధుమిత్ర సహితంగా, తానొక్కరే కాదు బంధుమిత్ర సహితంగా ఆరగించడం అనేది దాన్ని కార్తీక వన సమారాధనగా నేటికి కూడా ఆచరణలో ఉంది. అందుకే ఇవాళ సంఘాలు కూడా ఏ సామాజిక వర్గ సంబంధించిన వారు ఆ సామాజిక వర్గ వనభోజనాలు ఆచరిస్తూనే ఉన్నారు. ఇది చేయమని చెప్పబడి ఉంది. కాబట్టి ఈ విధంగా ఆచరించాలని. దీంతో పాటుగా మనకి కార్తీక పౌర్ణమి చంద్రుడు మనస్సు కారకుడు. అయితే ప్రశాంతతను ఇస్తాడు, స్థిర సంకల్పాన్ని ఇస్తాడు, మంచి బుద్ధిని ఇస్తాడు సంకల్పంలో. అటువంటి స్వచ్ఛమైనటువంటి వాడు సత్యము ధర్మాన్ని కలిగి తమో గుణాన్ని హరిస్తాడు. ఇటువంటి కలిగినటువంటి వాడు కాబట్టి శివుడు అతనికి శంకర జటా కాంతార చంద్రార్భకం, శివుని యొక్క జటాజూటంలో చంద్రుణ్ణి ఉంచుకున్నాడు ఆయన, అంటే ధరించాడు. అందుకే అతని పేరుతో ఏర్పడినటువంటి వారమే సోమవారం, అదే చంద్రవారము. చంద్రుడికి అధిపతి, సోమవారానికి అధిపతి చంద్రుడు. అందుకని చంద్రవారము లేదా సోమవారం. అందుకే కార్తీక మాసంలో సోమవారం రోజు చేసేటటువంటి పూజలకి విశేషమైనటువంటి విశిష్టత కలిగి ఉంటుంది. పూర్ణిమ రోజున వెన్నెల్లో ఆరోగ్యకరానికి కాబట్టి కార్తీక పూర్ణిమ రోజు కనుక వెన్నెల్లో పరమాణాన్ని వండుకొని పూజాధికాలు నిర్వర్తించి ప్రసాదాలు స్వీకరించే సాంప్రదాయం కూడా మనకు ఒకటి ఉన్నది. అంటే వేకువజామున లేచి వెన్నెల, ఇతర మాసాలలో రాత్రిపూట మీరు వెన్నెల చూడండి, శరత్కాలంలో ఉన్నటువంటి ఈ వెన్నెల చూడండి మీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలన చేయండి. అంత చక్కగా వెన్నెల ఉంటుంది చక్కగా. అటువంటి ఈ వెన్నెలలో అంటే వేకువజామున లేచి, అంటే చంద్రుడు అస్తమించే వరకు వెన్నెల ఉంటుంది కదా, సూర్యోదయం అయ్యేంత వరకు కూడా. కాబట్టి ఆ వెన్నెల్లో చక్కగా కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున లేచి ఉదయం 4 గంటలకి లేచి మనకు ఆ టైంలో కృత్తికా నక్షత్రం కనిపిస్తుంది. ఆకాశంలో కనుక పరిశీలించే నమస్కరించుకొని ఆ సమయంలో పుణ్య నదీ స్నానాలు, లేకపోతే చెప్పుకున్నట్లుగా బావుల్లో ఇతరత్ర కూడా స్నానం ఆచరించి ఆ సమయంలో ఈ పర్వాణాన్ని వండటం అనేటటువంటిది కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఉన్నది. ఆ ఆహారాన్ని స్వీకరించటం, ఆ పాయసాన్ని. అంటే మనకి పూర్ణిమ, అందుకే పూర్ణిమ తిథి కూడా శ్రేష్టమైన చెప్పబడుతుంది. పూర్ణిమానికి అది చంద్రుడు, నిండు పున్నమి అని. ఈరోజు ఉపవాసన, పూర్ణిమ రోజు కార్తీక పూర్ణిమ రోజు ఉండేటటువంటి ఉపవాసానికి కానివ్వండి, ఆ రోజు చేసేటటువంటి దానానికి కానివ్వండి, అర్చనకు కానివ్వండి, స్నానానికి కానివ్వండి, విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. కార్తీకమంతా కూడా మనకి శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ సాయంత్రం పూట మనం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించినట్లయితే సర్వ విధాల శ్రేష్టము. అంతేకాకుండా పూర్ణిమ రోజున విశేషంగా దీపారాధన చేయటం మంచిది. మనకు కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించడం అనేది కార్తీక మాసంలో వెలిగించే అరటి డొప్పల్లోనూ, తర్వాత విధిగాను కొంతమంది 360 ఒత్తులు
వెలిగించటం, లక్ష ఒత్తులు వెలిగించటం, ఇటువంటివన్నీ కూడా చాలామంది ఇప్పుడు రకరకాలుగా ఒత్తులు కట్టలు తీసుకొచ్చి వెలిగిస్తూ ఉన్నారు. కాబట్టి అన్నీ కూడా వెలిగించడం అనేది మంచిది, చాలా పుణ్యప్రదము, ఆరోగ్యదాయకం. ఆకాశ దీపానికి నమస్కరించుకోవటం, ఆకాశ దీపానికి నూనెను సమర్పించుకోవటం, ఇటువంటివన్నీ కూడా మంచిమైనటువంటివి. మామూలుగా అయితే గృహంలో కూడా మనం ఒక కర్రని, మన చెయ్యి ఎంత ఉందో అంత పొడుగున కర్రని పాతి దాని మీద మట్టి ఇది పెట్టేసుకొని దాంట్లో కూడా దీపారాధన ఇంటి ముందు చేయటం అనేటటువంటిది కూడా ఒక సాంప్రదాయం ఉన్నది. అది కూడా మంచిది చేసినట్టుదే. దీని అలా చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్యఫలప్రదమని కూడా చెప్పబడుతుంది. ఒకవేళ కార్తీక ఆకాశ దీపాన్ని కనుక చేయలేనటువంటి వారికి. అందుకే శ్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ ఆయుర్దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తి శాశ్వతీం అని చెప్పబడింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి ఏ సత్కార్యమైనా కూడా రెట్టింపు ఫలితాన్ని మనకి అందజేస్తూ ఉంటుంది. దామోదరాయ నభసి తొలాయాం దోలయా సహా ప్రదీపంతే ప్రయచ్చామి నమోనంతాయ వేదసే అని నమస్కరించి ఈ మాసమంతా కూడా మనం ఏ విధంగా అయితే దీపాన్ని వెలిగిస్తామో అటువంటి దీపాన్ని వెలిగించుకుంటూ కార్తీక వ్రతోద్యాపన చేసుకోవాలి. ఈ కార్తీక వ్రతోద్యాపానికి మనకి తులసి మాల దేశమందు సర్వతోభద్రమండలం ఏర్పరచుకోవాలి. తులసి మూల అంటే మూలము, తులసి మూలం అంటే తులసి చెట్టుకు మొదట్లో చక్కగా మనము సర్వతోభద్రాన్ని ఏర్పరచుకోవాలి. ముగ్గులతో చక్కగా దానిపైన పంచరత్నాలతో కూడుకున్నటువంటి ఒక కలశాన్ని ఉంచుకోవాలి. తరువాత అక్కడ గురువు ఆజ్ఞతో ఎవరైతే మీకు ఇది పూజ చేయిస్తున్నారో, ఎవరైతే మనకు గురువులు ఉన్నారో ఆ గురువు గారి యొక్క అనుమతి తీసుకోవాలి. అంటే మనకి మొట్టమొదటి గురువులు తల్లి తండ్రి. అనుజ్ఞతో సువర్ణంతో చేసినటువంటి దేవేశిని, బంగారం లేకపోతే ఎవరైనా సరే కనీసం వెండిది కానీ తుదకు మట్టిదైనా సరే శక్తి అనుసారంగా ప్రతిమను తయారు చేసుకొని విష్ణువుని పూజించాలి. అక్కడ అదే ప్రకారంగా గీత వాద్యాలు మంగళ గీతములతో చక్కగా రాత్రి అంతా కూడా జాగరణ చేయాలి. ఆ రోజు కార్తీక పౌర్ణమి ఆ రోజంతా 30 మందిని కానీ లేదా ఒక్కడైనా బ్రాహ్మణుని కానీ తన స్వశక్తి కొలది నిమంత్రణ చేయాలి. అతో దేవా అని 2 మంత్రంతో తెల పాయసంతో హోమం చేయాలి. ఇది వ్రతోద్యాపనకి దీనికి ఒక నియమము, వ్రతము, నియమము ఉన్నది. దానికి ఇవన్నీ కూడా చేయాలి. మంత్రాలతో మనము తెల్ల పాయసం అంటే నువ్వులు కలిపినటువంటి పాయసం చేసి ఆ తర్వాత కపిల గోవుని మనకు లభ్యమైనట్టయితే కపిల గోవుని దానం చేయమన్నాడు. అవకాశం ఉండి శక్తి సామర్థ్యాలు ఉంటే గురువుని విధి ప్రకారంగా పూజించాలి. సహజంగా పూర్ణిమ రోజున ఆషాఢ పూర్ణిమ కానివ్వండి, ఏ పూర్ణిమ రోజున గురువుని మనం పూజిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ రోజున గురువుని ప్రత్యేకంగా పూజించమని చెప్పబడింది. గురు పౌర్ణమి రోజు ఎలా చేస్తాం అది అదేవిధంగా అని మనకు ఇదంతా కూడా పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది. ఆ గ్రంథంలో అంటే కార్తికీ పౌర్ణిమాసి పరాగ్రాహ్య అమా పౌర్ణిమాస్యౌ పరే ఇది దీప్తి సోక్తే అత్ర విశేషో హేమాద్రౌ బ్రాహ్మే అని చెప్పబడింది. అంటే మనకి ఇవన్నీ కూడా పద్మపురాణం, హేమాద్రులు ఇవన్నీ కూడా విశేషంగా మనకి వ్రతోద్యాపన కార్తీకం ఏ విధంగా చేయాలన్నీ కూడా ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అంతేకాకుండా మనకి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమాసిని పరమైనటువంటి దానిగా గ్రహించుకోవాలి. ముందుగా అమావాస్యలు, కార్తీక పౌర్ణమాలే కాకుండా అమావాస్యలు, అదేవిధంగా బ్రహ్మోక్తులు మనకు చెప్పబడినటువంటి విశేషం కూడా ఉంది. గురువారం ఒకటి, సోమవారము కృత్తికా నక్షత్రంతో కూడిన మహాపుణ్యదాయకం అని చెప్పబడింది మనకి. దాంట్లో పూర్ణిమ లేక అమావాస్య. అలాగే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వస్తే ఆ తిథి చాలా గొప్పది అని చెప్పబడి ఉంది. కృత్తికా నక్షత్రానికి వచ్చినట్లయితే అది అన్ని స్నానాలకు కానివ్వండి, దానాలకు కానివ్వండి,
అన్నిటికీ విశేషమైనటువంటి ఫలప్రదాయంగా చెప్పబడింది. ఆ తిథి రోజు గనక అశ్వని, భరణి, కృత్తిక, భరణి నక్షత్రంతో గనక కూడి వస్తే అది కూడా కాకుండా ఇంకా మహాపుణ్యప్రదమైనటువంటిదని కూడా చెప్పబడింది. భరణి అని మనకి మునులు చెప్పినట్లుగా గ్రంథాలు చెప్పబడుతున్నాయి. అంటే తిథి అందు రోహిణి నక్షత్రం వస్తేనేమో ఆ తిథి మహాకార్తీకి అని చెప్పబడింది. ఇక్కడ కృత్తికా నక్షత్రానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి అది కార్తీక మాసం అని మనం చెప్పుకున్నట్లుగా ఈ కృత్తికా నక్షత్రం ఎట్లా ఉంటుందంటే భరణి తర్వాత వచ్చే నక్షత్రం కృత్తిక తర్వాత వచ్చే నక్షత్రం రోహిణి. ఒక్కోసారి భరణి కృత్తిక కలిసి ఉంటూ ఉంటాయి, ఒక పూట అది ఒక పూట ఇదిగా. ఒక్కొక్కసారి రోహిణి కృత్తిక కలిసి వచ్చేటటువంటి ఈ సందర్భాల్లో కూడా మనకి తటస్థపడుతూ ఉంటాయి పౌర్ణానికి. కాబట్టి మనకి భరణితో కూడుకుంటే ఏంటి, రోహిణి నక్షత్రంతో కూడుకున్నట్టే దాన్ని మహాకార్తీకి అని చెప్పబడింది. కార్తీక మాసం వేరు, మహాకార్తీకం అనేటటువంటిది ఇంకా విశేషమైనది, ఇంకా రెట్టింపు ఫలితం. రెట్టింపు కంటే కూడా ఇంకా రెట్టింపు ఫలితం అనే భావన మహాకార్తీకి అంటే. మనకి పద్మపురాణంలో ఏం చెప్పబడిందంటే, సూర్యుడు విశాఖ యందు, చంద్రుడు కృత్తిక యందు ఉండగా పద్మక యోగం అని చెప్పబడుతూ ఉంటుంది. మనకి జాతకంలో కూడా చెప్తూ ఉంటాం, వీడికి యోగం ఉందిరా, వాడికి ఆ యోగం ఉందిరా, ఈ యోగం ఉంది అంటే. పుష్కరమందు కనుక అది అతి దుర్లభము, ఇది సామాన్యంగా అంత తొందరగా రాదు ఎప్పుడు. కాబట్టి పుష్కర తీర్థమందు కానీ, పద్మకము కలిగి ఉండినప్పుడు కానీ కపిల గోవును దానం చేసినట్లు వాడు అన్ని పాపాలని కూడా వదిలి వైష్ణవ పదాన్ని పొందుతాడు అని చెప్పబడింది. ఎటువంటి పాపాన్నైనా కూడా వదులుతాయి అని చెప్పబడుతుంది. అయితే ఆ యోగం చెప్పలేం ఎప్పుడు వస్తుందో, ప్రతిసారి రాదు, వెంటనే రాదు ఆ యోగం ఉన్నప్పుడు. అయితే కార్తీక మందు గనక పుష్కర మందు స్నానం చేసినటువంటి వాడు అన్ని పాపాల నుండి కూడా విముక్తి అవుతాడు. ఈ కార్తీక మాసంలో మాఘ పూర్ణిమ యందు ప్రయోగలో కానీ స్నానం చేసిన వాడు, అంటే ఒక్కొక్క చోటకి ఒక్కొక్క విశిష్టత చెప్పబడింది. మాఘ పూర్ణిమలో ఉండేటటువంటి ఏందేమో ప్రయోగంలో స్నానం చేసిన వాడు కానీ ఈ అన్ని పాపాలను విముక్తి అవుతాడు. అదేవిధంగా సాయంకాలం ముందే మత్స్యావతారం పుట్టిందని మనకు చెప్పబడుతూ ఉన్నాయి గ్రంథాలు, మత్స్యావతారంలో కూడా మనకు. అందుకని పద్మమందు కూడా కార్తీక మహత్యంను చెప్పబడింది. మనకి పద్మపురాణంలో కానీ కార్తీక మహత్యంలో కూడా ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకు చెప్పబడి ఉన్నాయి. అందుకే విష్ణువు మత్స్యరూపి అయినాడు అని కూడా ఉన్నది వాటి. విష్ణువు ఆ రోజున చేసేటటువంటి దానాలు కానివ్వండి, సత్కార్యాలు ఏవి చేసినా కూడా మహాపుణ్యాన్ని కలుగజేస్తాయంటాడు. దీనికి కూడా మనకి ఇంకా ఈరోజు భార్గవార్చనని, దీపిక ఎందుకు మనకు ఉన్న తర్వాత త్రిపురోత్సవం అని కూడా చెప్పబడటం జరిగింది. అదేవిధంగా వృషోసర్జనం అంటే ఆవుకి, ఎద్దుకు, కోడిదొడికి పెళ్లి చేయటం, వాటికి అచ్చు వేసి వదిలేయటం, ఇది విశేషమైనటువంటిది, ఇది కలుగజేస్తూ ఉంటుంది, వృషోసర్జనం అంటారు. అది కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడుతూ ఉంది. ఇటువంటివి చేసిన వాడు శివ సాయుధ్యం పొందుతాడు, మళ్ళీ జన్మ ఉండదు, సాక్షాత్తు శివునిలో ఐక్యమవుతారు అని చెప్తుంది. అందుకే మనకి సౌందర్యహరిలో కూడా చెప్పబడుతూ ఉంది, తవీయాంశం పాంసం తవచరణ పంకేరు అని. విరించి సంచిన్వన్ విరచైతే లోకాన వికలం వాహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శీర్షం హర సంక్షుద్ధైనం భసితోద్ధూలన విధిం. అంటే ఎవరైనా గతించిన తర్వాత దహనం చేసిన దాకుంటారు, చివరికి పుట్టబగిలిన దాకుంటాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. కానీ పరమశివుడు ఏమంటున్నాడంటే, అతని యొక్క చితాభస్మం తీసుకొని నా శరీరానికి రాసుకొని విభూతిగా రాసుకొని నా ఐక్యత చేసుకుంటాను అంటున్నాడు. అంత గొప్ప విశేషమైనటువంటి శ్లోకం సౌందర్యలేదు కూడా. అదేవిధంగా శివుడు అంత దయామయుడు, కరుణామయుడు. ఒక్కసారి శివనామం పలికి రెండోసారి శివనామం పలికే లోపే కరిగిపోతాడని చెప్పబడుతుంది. అటువంటి ఇంత విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో, ఈ సమయంలో ఇటువంటివి చేసుకోవటం ఎంతో శ్రేయోదాయకం, మంచిది. శక్తి ఉన్నవారు శక్త్యానుసారంగా, శక్తి లేనివారు శక్తి లేని వారి యొక్క శరీరం సహకరించినట్లుగా, ఆరోగ్యం సరిగా లేనివారు వారికి శరీరం సహకరించినంత మేరకు చేసుకోవచ్చు. కానీ ఆరోగ్యం సహకరించకపోయినా
ఇక్కడ ఏదో చేస్తే పెద్ద పుణ్యం వస్తుందనో, ఇక్కడ మనం ఏదో చెప్పామన్నటువంటిది వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మనవి ఖచ్చితంగా మీరు ఆరోగ్యం సహకరించినటువంటి వారు మీ శక్తి అనుసారంగా చేసుకున్నట్లయితే సత్ఫలితం పెద్దవాళ్ళకి ధనాన్ని వెచ్చించే వరకు వచ్చే ఫలంతో సమానంగా వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ధర్మశాస్త్రంలో ఒకటి అడుగుతాడు, ఏమండి కోటీశ్వరుడు ₹1,00,00,000 దానం ఇస్తున్నాడు, నేను పేదవాడిని రూపాయి దానం ఇవ్వగలను, మరి నాకంటే పుణ్యం అతనికి ఎక్కువ కాబట్టి మరి నాకంటే అతనే ముందుంటాడు గొప్పవాడు అనే భావన అనేటువంటి పేదవాళ్ళు కొంతమందిలో ఉంటుంది. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నీ రూపాయి అతను కోటికి సమానము అని చెప్తున్నాడు. అంటే కోటి ధనం ఉన్నవాడు కోటి ఇవ్వాల్సిందే, రూపాయి ఉన్నవాడు రూపాయే. ఇవి రెండు సమానమే, తూకంలో వేస్తే కూడా రెండు సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. నాయనా నేను రూపాయే ఇచ్చాను, ఇంతే ఖర్చు పెట్టాను, లేదా ఆకే వేశాను, కొబ్బరికాయ కొట్టాను, దీపమే వెలిగించాను, ఇంతమంటే నేనేం చేయలేదు కాబట్టి నాకు ఎక్కువ పుణ్యం రాదనేటువంటి భావన మనసులో ఎప్పటికీ ఏ భక్తుడికి ఉండకూడదు. ఇది ధర్మం చెప్తూ ఉన్నది. గురుగారు, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉసిరికాయ దీపం కూడా పెడుతూ ఉంటారు కదా, అదేంటి దీపం పెట్టి దానం చేయాలా లేకపోతే దాన్ని అలా వదిలేయాలా? ఇవి రెండూ ఉన్నాయి తల్లి. ఉసిరికాయపై ఒత్తిని పెట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఉసిరికాయని పైన గుంతలాగా తీసి కాయని ఆ పైది పక్కన పడవేసి దానికి ఒత్తి పెట్టి పెడుతున్నాడు. అలా చేయకూడదు. ఇది బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాయ పైన ఎప్పుడు తొడిమి దగ్గర గుంత ఉంటూనే ఉంటుంది, కొంచెం పల్లం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా తొడిమి దగ్గర. అదేవిధంగా అందులో పెట్టివేసి ఒత్తిని పెట్టి వెలిగించి దీపం వెలిగించి ప్రతినిత్యము కూడా విష్ణువు ప్రీతికరమై దామోదరుని తలుచుకుంటూ దామోదర ప్రియతయ్య అని చెప్పి సంకల్పంలో చెప్పుకొని నియమంగా ఈ నెల రోజుల పాటు చేసినట్లయితే విష్ణు సన్నిధిలో, అది తులసి కోట దగ్గర కానివ్వండి, ఇందాక చెప్పుకున్నట్లుగా దేవాలయాల్లోకి వెళ్ళి కానివ్వండి, ఏదైనా రావి చెట్టు దగ్గర వద్ద కానివ్వండి, ఇటుకంటే కనుక చేసినట్లయితే సర్వశ్రేష్టం అని చెప్పబడింది. సర్వత్రా కూడా శ్రేష్టం. ఇది ఒకటి. రెండవ పద్ధతి, అవకాశం ఉన్న ఈ 30 రోజుల్లో మాసం మొత్తంలో అవకాశం లేకపోతే వీలైనన్ని సార్లు వెలిగించుకోవటం ఒకటి. రెండోది దీన్ని దానంగా ఇచ్చుకోవటం. దీపదానం అనేటటువంటిది చాలా శ్రేష్టం. ఇవి వెండితో బంగారపు ఒత్తి వేసి ఇవ్వటం అనేటటువంటి ఒకటి ఉన్నది దీపదానం. ఉసిరికాయ మీద ఒత్తి పెట్టించేటువంటి దానం ఉంది. ఇట్లా రకాలు ఉన్నాయి దానాలు. ఇచ్చుకున్నట్లయితే అది కూడా మంచి ఫలితాలని కలుగజేస్తుంది. అందుకే మనకి గతించిన తర్వాత పైన నువ్వేమన్నా దానం చేసావా, వ్రతం చేసావా, చీకట్లలో తీసుకెళ్తూ ఉంటారంట యమభటులు. మనకు కనబడదు. ఇక్కడ దీపదానం చేసుకుంటేనే అక్కడ మనకు వెలుగు కనబడుతుంది. అందువల్ల కొన్ని మన కోసం చేసుకునేవి కొన్ని ఉంటాయి. అటువంటివి కొన్ని చేసుకోవాలి. ఖర్చుతో పని లేదు పెద్దగా. మనకి శక్తి ఉన్నటువంటివి కూడా మనం ఆచరించలేకపోతున్నాం, తెలుసుకోలేక కొంతమంది, తెలిసి అశ్రద్ధ వల్ల కొంతమంది చేసుకుంటున్నారు. కాబట్టి అలా కాకుండా చక్కగా అందరూ ఉసిరికాయ మీద రోజు చేయలేకపోయినా వీలైన సార్లు లేదా ఒక్కసారైనా కనీసం ఈ మాసంలో ఆచరించినట్లయితే మంచి ఫలితాన్ని సర్వశ్రేష్టం కలుగుతుంది వారికి. ఏదైనా ఒక్కరోజైనా ఇచ్చుకోవాలి మనం. అది అందుకే ఈ కార్తీక దీపదానంలో ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా బెల్లవము, అంటే మారేడు, ఉసిరిక ఇవన్నీ కూడా శివాలయంలో, విష్ణువాలయంలో వెలిగిస్తూ ఉంటారు. ఈ చెట్టు వృక్షాలు కూడా నాటుతూ ఉంటారు ఆయా వాటిలో కూడా వెలిగించడం. ఆ చెట్ల దగ్గర కూడా సాయం సంధ్య వేళలో దీపారాధనలు చేయటం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మనకి పాడ్యమి, చతుర్థి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులు. ఈ తిథులు అత్యంత మహిమాన్వితమైనటువంటివిగా చెప్పబడ్డాయి. ఆ తిథులలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏవేమంటే పాడ్యమి, చతుర్థి ముఖ్యంగా చెప్పబడ్డాయి. పాడ్యమి, చతుర్థి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులు. ఈ తిథులు అత్యంత మహిమాన్వితమైనటువంటివి చెప్పబడ్డాయి. అంటే ఈ కార్తీక మాసంలో స్వగృహములోను, అంటే మనం ఏ గృహంలో అయితే నివాసం ఉంటున్నామో ఆ గృహములోను, తులసి సన్నిధిలోను, దేవాలయంలోను దీపం వెలిగించేటటువంటి వారికి అఖండ ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రవచనం. అట్లానే ఈ నెలంతా నక్తం
అంటే నియమంగా చేయడం కూడా సాంప్రదాయం. నియమం కొంతమందికి కొన్ని వృత్తిపరంగా అవకాశాలు కుదరక నెలంతా నియమం ఉండాలంటే వృత్తిపరంగా సహకారం లేక చేయకపోవచ్చు. అటువంటి వారికి వేరే చెప్పబడింది, వీలైన రోజైనా సరే కనీసం అని. కానీ కొంతమందికి అవకాశం ఉండుంటే ఇంట్లో ఉండేటువంటి వారికి వీలైనంత వరకు నక్తవ్రతాన్ని చేస్తే మంచిది. ఆరోగ్యం సహకరించినట్లయితే ఉపవాసం ఉండి, ఆ ఉపవాసం పొగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట శివార్చన లేదా విష్ణు పూజ కనుక చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత అవకాశం ఉంటే సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఆ తర్వాత భుజించినట్లయితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా నెలంతా కుదరకపోయినా సరే కనీసం ఏదో ఒక సోమవారం కానీ లేదా 4 సోమవారాలు కానీ 5 సోమవారాలు వస్తే ఆ మాసంలో 5 సోమవారాలు కానీ ఆ సోమవారాలలో కానివ్వండి, కుదరకపోతే ఏకాదశి రోజు కానివ్వండి, ఇందాక చెప్పుకున్నటువంటి తిథులలో కానీ ఏ రోజైనా సరే కనీసం ఆ సమయం కన్నా నక్త వ్రతాన్ని ఆచరించడం అనేది శ్రేష్టం. కార్తీక మాసం అంతా కూడా శివుడికి ప్రీతికరమైంది కాబట్టి ఇవి ఆచరించినట్లయితే సర్వంగా మంచి జరుగుతుంది. ఇంకా మనకి ఈ మాసంలో శివార్చన చేసేటువంటి వారికి ఇతిబాధలు ఏవి ఉండో, గ్రహబాధలు గ్రహాల చేత పీడింపబడుతూ చెడు గ్రహాలు ఉన్నటువంటి వారికి కూడా దోషాలు పోతాయని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. ఈ మాసంలో గోపూజ చేయటం కూడా చాలా శ్రేష్టం. గోపూజ కూడా చేయాలని చెప్పబడుతూ ఉంది. లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు. అగ్రతః సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం అని చెప్పబడింది. అంటే సమస్త లోకపాలకులలో ఉండేటువంటి లక్ష్మీ స్వరూపము గోరూపముగా నిలిచింది అని చెప్పబడుతూ ఉన్నది. అంటే యజ్ఞార్థం ఘృతాన్ని ఇచ్చేటటువంటి గోమాత నా పాపాన్ని పోగొట్టుగాక అని, నా ముందు వెనుక హృదయం ముందు గోవులే ఉండుగాక, నేను గోవుల మధ్యనే ఉంటాను అని చెప్పేసి స్మరించుకోవటం ఉన్నట్లయితే చాలా మంచి శ్లోకం, మంచి ఫలితాన్ని మనకి అందజేస్తుంది. అందువల్ల ఈ మాసంలో గోపూజ కూడా చేయటం, గోవుకి ఆహారాన్ని ఇవ్వటం, ఎద్దులు వృషభాలను పూజించటం చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. గురుగారు, కార్తీక పూర్ణిమ మరియు వ్రతోద్యాపన గురించి అలాగే చాలా మంచి విషయాలు కూడా ఇవాళ మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. చూసారు కదా, కార్తీక పూర్ణిమ వ్రతోద్యాపన అసలు ఎలా చేయాలి, ఏంటి, ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే అంశాల గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.